నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం, పోలీస్ వ్యవస్థ సమస్తం అధికార పార్టీ ఇష్టారాజ్యం అన్నట్టుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కూటమి నేతలు పోలీస్ అధికారులే కాదు, పోలీస్ వ్యవస్థ మొత్తం అధికార పార్టీ వైసీపీకి తొత్తుగా మారిందని పదే పదే విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని, వైసీపీ నేతలకు ప్రైవేటు సైన్యంగా పోలీస్ బాసులు పనిచేస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా కూటమి పార్టీ నేతలందరూ ఒక్కటే పాట. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు అందరిపైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు బహిరంగంగానే బెదిరించారు కూడా. ప్రభుత్వం మారింది, పార్టీ మారింది, కానీ పోలీసుల పరిస్థితి మాత్రం సేమ్ టు సేమ్. అప్పుడు కూటమి నేతలు పాడిన పాటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు కూడా అందుకున్నారు. పోలీస్ వ్యవస్థ మొత్తం అధికార పార్టీకి కొమ్ము కాస్తూ తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే అధికారంలో ఎవరు ఉన్నా పోలీసులపై ఒత్తిడి మామూలే. ప్రభుత్వాలు మారినా నాయకుల కనుసన్నల్లో గులాంగిరి తప్పదన్నమాట. తాజాగా జరిగిన 2 సంఘటనలే దీనికి ఉదాహరణ. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకలను పోలీసులే ఘనంగా నిర్వహించారు. స్వయంగా పోలీస్ బాసులే కేకు తెచ్చి పలువురు పోలీస్ అధికారుల మధ్య కేక్ కట్ చేయించి బర్త్డే విషెస్ చెప్పి మరీ వెళ్లారు. సెల్యూట్ కూడా కొట్టే ఉంటారు, ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. నాయకులకే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఇలా రాచమర్యాదలు చేయటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇక తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన ఒక పోలీస్ అధికారిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి బహిరంగంగా తనకు క్షమాపణ చెప్పించుకున్నారు. తమ అధికార దర్పానికి, అరాచకాలకు పోలీసులు సైతం తల వంచాల్సిందే అని పబ్లిక్ గా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ నారా లోకేష్ భార్య, కుమారుడికి పోలీస్ గౌరవ వందనం సమర్పించి తమ విధేయత చాటుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజాప్రతినిధులు కాని వారికి, నాయకుల కుటుంబ సభ్యులకు పోలీస్ గౌరవాన్ని ఎలా ఇస్తారని నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఒక పక్క అధికార గణం పోలీసులను తమ సొంత సేవకుల్లా వాడుతుంటే, తమ మాట వినలేదనో, వ్యక్తిగత కక్షతోనో వారిని పబ్లిక్గా అవమానానికి గురి చేస్తుంటే, ఇక ప్రజలకు పోలీసులంటే గౌరవం, భయం, భక్తి ఎక్కడి నుంచి వస్తాయి? నాయకుల స్వలాభాలకు, ఒత్తిడులకు లొంగి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతున్న తీరు అత్యంత బాధాకరం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కూడా. ఇలా ఎవరు అధికారంలో ఉంటే వారు పోలీస్ వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక పార్టీని మరో పార్టీ నిందించడంలో, తప్పు పట్టడంలో అర్థమేముంది అని సగటు మనిషి ప్రశ్నిస్తున్నాడు. ఈ మాత్రం దానికి న్యాయం, అన్యాయం అంటూ మాట్లాడటం, వ్యవస్థల్ని బాగు చేస్తామనటం, రెడ్ బుక్ లాంటి కబుర్లు చెప్పటం ఎవరిని మోసం చేయటానికి అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వ్యవస్థలు శాశ్వతంగా పనిచేయాలి. వాటిని కాపాడుకుంటేనే అవి మనల్ని కాపాడుతాయి, సమాజాన్ని కాపాడుతాయి, ప్రజలకు జవాబుదారీగా ఉంటాయనే కనీస బాధ్యత కూడా మర్చిపోయి రాజకీయాలు చేయటం నిజంగానే రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఇకనైనా రాజకీయ నాయకులు పోలీస్ శాఖ ఉనికిని కాపాడేలా వ్యవహరిస్తారని ఆశిద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.